కొట్టకుండా ఆపుతానే రా. అన్నయ్య కొంచెం మెల్లగా కుట్టన్నయ్యా, అసలే చెయ్యి జారేలా ఉంది. అమ్మో, ఆ దిక్కుమాలిన రాడుతో కొట్టిందో తల పగిలి చేస్తాడు. చెప్తానే నీ పని. ఇక ఉట్టి కొట్టే కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇక ఆటల పోటీలకు వెళ్ళిపోదాం. అలాగే పదండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరేగా పోటీలకు వెళ్దామన్నారు, అందుకే వెళ్తున్నాం. నీ తెలివి తగలయ్యా, నన్ను పూర్తిగా చెప్పనివరా? మీ అందరికీ ఒక గమ్మత్తైన పోటీ పెడుతున్నాను. అదేమిటంటే ఈ రాధాకృష్ణుల బొమ్మను ఈ దరిదాపుల్లో ఎక్కడో ఒక చోట దాచి పెడతాను. మీలో ఎవరైతే దీన్ని వెతికి పట్టుకుని నేనిచ్చిన సమయంలో తీసుకొచ్చిస్తారో వాళ్ళే విజేతలు. వారికి 10,000 రూపాయల బహుమతి కూడా ఇవ్వబడుతుంది. అవును, కాబట్టి మీరందరూ అటు తిరిగి ఓ 10 అడుగులు ముందుకేస్తే నేను ఈ లోపు ఈ బొమ్మను దాచేసి వస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యత, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.